హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. వక్ఫ్ బిల్లును అమలు చేయబోమని బెంగాల్ ప్రభుత్వం చెప్పినా సమస్య సద్దుమనడం లేదు. ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వక్ఫ్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యాపారాలు, ఇల్లు ధ్వంసం చేసిన 150 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు హింసకు దారితీశాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఈస్ట్ బెంగాల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న ముర్షిదాబాద్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇండ్లు, వాహనాలు ధ్వంసం చేసి నిప్పంటించారు. సుతి, దులియాన్, జాంగీపూర్, కోల్కతా, మాల్దా, హౌరా ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. రైల్వే స్టేషన్పై దాడులు చేసి కంట్రోల్ రూమ్ని ధ్వంసం చేశారు. వాహనాలను తగలబెట్టడంతో పాటు దుకాణాలను లూటీ చేస్తున్నారు. ఈ అల్లర్లలో హిందువుల వ్యాపారాలు, ఇళ్ల ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకల చర్యలతో 3 మృతి చెందారు. ఈ అల్లర్లో ఇప్పటివరకే 150 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. అయినప్పటికీ హింస ఎందుకు పాల్పడుతున్నారంటూ ప్రశ్నించారు. అటు ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై కోల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారటంతో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చల తర్వాత ఏప్రిల్ 4న వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పుడు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా పేరు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. పారదర్శకత, సాంకేతిక ఆధారిత నిర్వహణతో పాటు అవినీతిని తగ్గించడం, వక్ఫ్ ఆస్తులను మెరుగ్గా నిర్వహించడమే ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 1995కి భిన్నంగా వక్ఫ్ చట్టం అయితే కొత్తగా తెచ్చిన సవరణ బిల్లు వక్ఫ్ చట్టం 1995కి భిన్నంగా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించడంతో పాటు సొంత ఆస్తి ఉండాలి. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధనలు తొలగించింది. అలాగే స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. సర్వే బాధ్యతలు జిల్లా కలెక్టర్కు అప్పగించారు. వక్ఫ్ ఆస్తుల వివరాలను 6 నెలల్లో కేంద్రీయ పోర్టళ్లలో నమోదు చేయాలి. ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటుతో పాటు అందులో 2 స్త్రీలు, 2 ముస్లిం కాని సభ్యులకు అవకాశం కల్పించాలని చెప్పింది. ఇక నుంచి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కాదని, అభ్యంతరాలు ఉంటే 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చింది. వక్ఫ్ బోర్డులో ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఇక లేదు. దీంతో కొత్త సవరణ బిల్లును ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ముస్లింలపై వివక్షత చూపడంతో పాటు రాజ్యాంగంపై బహిరంగ దాడి అని విమర్శించాయి. 1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెడితే 2025 బిల్లు వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నివారిస్తుంది కేంద్రం వాదిస్తుంది. మరి ఈ సవరణలు ముస్లిం సమాజ ఆస్తుల నిర్వహణలో కొత్త దశలను తీసుకొస్తాయా లేదా అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.